ఇల్లు తాకట్టు పెట్టి ఇన్వెస్ట్ చేసిన గరుడా బిల్డర్స్ ప్రాజెక్ట్ ఆగిపోయింది నాన్న. ఏమంటున్నావురా? అవును మామయ్య, చాలా నమ్మకంగా ఇన్వెస్ట్ చేశాం. కానీ అనామిక చీప్ ట్రిక్స్ ప్లే చేసి ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యి టోటల్ లాస్ అయ్యేలా చేసింది మామయ్య. అంటే ఈ ఇల్లు ఇప్పుడు రిస్క్లో ఉందా? ఈ విషయం నీకెప్పుడో చెప్పాలనుకున్నావు, కానీ బాలు, బాలు ఏమైంది? పేడికలు ఏమైనా వచ్చిందా? ఇదిగో నీళ్ళు తాగు. బాలు, దేనికైనా భయపడ్డావా? ఏమైంది? వద్దు శైలు, నాన్నకిప్పుడు నిజం చెప్పొద్దు. ఆయన తట్టుకోలేరు. ఆయనకి ఏదైనా జరిగితే లైఫ్ లాంగ్ నన్ను నేను క్షమించుకోలేను శైలు. సరే సరే, కూల్ 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 డౌన్. మనం ఎవరికి ఏమీ చెప్పొద్దు. ముందు నువ్వు కామ్గా పడుకో. పడుకో పడుకో. హలో జాన్, గాట్ ద మెయిల్. డిజైన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. అడిగిన వెంటనే రెస్పాండ్ అయ్యావు. ఓ ష్యూర్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. విసు, అర్థమైంది మేడం. ఇప్పుడు ఈ డిజైన్స్ అన్నీ మీరు డిజైన్ చేశారని సబ్మిట్ చేస్తారు, అంతేకా? షట్ అప్. వెళ్ళి రేష్మాని పిలు. ఈ మధ్య నా గెస్ట్లన్నీ రాంగ్ గెస్ట్లే అవుతున్నాయి. చిచి, వెళ్ళు. మేడం, నేను మీకు ఒక మెయిల్ ఫార్వర్డ్ చేశాను. అందులో ముంబై నుండి నా ఫ్రెండ్ పంపించిన ట్రెండీ డిజైన్స్ ఉన్నాయి. వాటి ఇన్స్పిరేషన్తో నువ్వు మన నేటివిటీకి తగ్గ డిజైన్స్ ట్రై చేయి, ఓకేనా? ఓకే మేడం. ఇది నాకు ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ రేష్మా. సో టేక్ దిస్ వెరీ సీరియస్ అండ్ రెస్పాన్సిబుల్, ఓకే? సరే మేడం. గో. ఓకే మేడం. ఇదేంటి బాలు, ఆ పాలరాజు మాటలు చూస్తేనేమో కోటలు దాటాయి, పనితనం చూస్తే మాత్రం గేట్ కూడా దాటలేదు. ఈ డిజైన్స్ చూస్తే ఇంప్రెస్ అవడం కాదు కదా, ఉన్న ఇంప్రెషన్ కూడా పోతుంది. ఏంటదినా ఏదో టెన్షన్లో ఉన్నట్లున్నారు? డిజైన్స్ గురించి వరుణ్. ఏంటి అమ్మాయి గారు, అప్పుడే సంక్రాంతికి ముగ్గుల పోటీలు మొదలెట్టేశారా? ఇవి ముగ్గులు కాదు. ఇవి ఎలా ఉన్నాయో కరెక్ట్ జడ్జిమెంట్ వచ్చింది. ఇప్పుడేంటి దారి? నేను గాని ఒక చిటుకు గాని వేశానంటే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అంటే తాయెత్తు ఏమైనా కట్టుకున్నారేమోనని చెప్పి చూశానండి. ఏది బాబు, ఒకసారి చిటికే. హాయ్ చిరబాబు గారు, మీరేమో ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అన్నారు, కానీ నాకేంటి ప్రాబ్లం నడుచుకుంటూ వచ్చినట్టు కనిపిస్తుంది. హాయ్. హాయ్. సొల్యూషనే తను. అందరు ఎలా ఉన్నారు? ఇంతవరకు బాగానే ఉన్నామండి. మిమ్మల్ని డ్రాప్ చేశాక ఏమవుతుందో తెలియదండి. ఏంటా మాటలు, లోపలికి వెళ్ళు. హాయ్ చరిత. హాయ్, ఎలా ఉన్నావు? సూపర్ గా ఉన్నాను. ఏంటి చరిత ఇలా వచ్చావు? వరుణ్ రమ్మన్నాడక్క. ఏం లేదు వదినా, నువ్వు ఉదయం డిజైన్స్ గురించి నానమ్మతో చెప్పడం విన్నాను.
అప్పుడే చరిత్ర గుర్తొచ్చింది. తను ఫ్యాషన్ టెక్నాలజీ జాయిన్ అయింది. నీకు హెల్ప్ అవుతుందేమోనని నేనే రమ్మన్నాను. ఇజ్ ఇట్? మంచి పని చేసావురా. ఓకే చరిత, మనం డిస్కస్ చేసుకుందాం. సరే, నేను ఇంటికి వెళ్ళాక వీటిని కలరైజ్ చేసి మీకు మెయిల్ చేస్తాను. ఓకే చరిత, రియల్లీ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ హెల్పింగ్. మై ప్లెజర్ అక్క. ఇట్స్ గెటింగ్ లేట్. బాయ్ బాయ్. షల్ ఐ డ్రాప్ యూ? వద్దు బాబు, ఆల్రెడీ మా డాడీ కార్తో పాటు డ్రైవర్ను పంపించారు. బయట వెయిటింగ్. బాయ్. మరిది గారు బాధ్యతలు పంచుకుంటున్నారన్నమాట. ఏదో వదిన గారిని చూసి నేర్చుకుంటున్నానులేండి. చరిత గారేరి వెళ్ళిపోయింది. మరి మీరు డ్రాప్ చేయరా? ఏరే ఢిల్లీ. అమ్మయ్యా, ఒక టెన్షన్ తీరిపోయినట్టే కదా. హా, నాకు కూడా తీరిపోయిందండి. నీకేం టెన్షన్? అమ్మగారు గుడికి వెళ్ళారు కాబట్టి సరిపోయింది. లేకపోతే చరిత గురించి అడిగి తీగ మొత్తం లాగి డొంకంతా కదిలిచేది. గుడ్ జాబ్ రేష్మా. సో నిన్నెంత ఇన్స్పైర్ చేస్తే అంత బాగా వర్క్ చేస్తావన్నమాట. థ్యాంక్ యూ మేడం. నౌ ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. ఈ ప్రాజెక్ట్ నాకెందుకు రాదో ఇప్పుడు చూస్తాను. కన్నయ్య, ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు నీకే వస్తుంది. నిజంగా బాగున్నాయా నానమ్మా? ఈ సూర్యకాంతం టేస్టు అన్నిట్లోనూ బెస్ట్. నేను చెప్తున్నాను కదా, ఈ డిజైన్స్ చాలా ఇన్నోవేషన్ గా, ట్రెడిషనల్ గా ఉన్నాయి. ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ అమ్మా. ఒరే కన్నయ్య, కుళ్ళుకోకు. నీ సొమ్ము నేనేమి దాచుకోనులే, నా బంగారం. మీ రెండు కంపెనీస్ సబ్మిట్ చేసిన డిజైన్స్ చాలా బాగున్నాయి. రియలీ గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. మరి మీ ఫైనల్ డెసిషన్ ఏంటో చెప్పండి సార్. అదే చాలా కష్టంగా ఉంది మేడం. రెండు బెస్ట్గానే ఉన్నాయి. నిజం చెప్పాలంటే వీఆర్ ఇన్ డైలమా. నా కంపెనీ రేంజ్ ఏంటి, వీళ్ళ కంపెనీ రేంజ్ ఏంటి? నేను వీళ్ళతో ఈక్వల్ ఏంట్రా నీ బొందా? మీ డెసిషన్ ఏదైనా సరే మేము తీసుకోగలం సార్. గో విత్ ద బెస్ట్ సార్. మాకు కొంచెం టైం కావాలి. ఈ డిజైన్స్లో ఏవి బెస్టో డిసైడ్ చేయడానికి మనం ఒక చిన్న ర్యాంప్ వాక్ లాంటిది ప్లాన్ చేద్దాం. ర్యాంప్ వాక్? ఎస్. అలా అయితే ఏ డిజైన్స్ పర్సన్స్ మీద బెస్ట్గా సూట్ అవుతున్నాయి అనేది ఈజీగా జడ్జ్ చేయొచ్చు. అంటే ఈ డిజైన్స్ ని స్టిచ్ చేయించి మోడల్స్ తో ట్రై చేయించమంటున్నారు, అంతే కదా సార్? ఎగ్జాక్ట్లీ. సెమీఫైనల్స్, ఫైనల్స్ లాగా ఈ ఫిల్టరింగ్ ఏంటి సార్? కాంపిటీషన్ టై అయినప్పుడు ఇలాంటివి తప్పకదండి. ఇందులో మీకేమైనా ప్రాబ్లం అనిపిస్తే చెప్పండి. సారీ టు ఆస్కింగ్ లైక్ దిస్ సార్.
విన్ అయిన కంపెనీకి ప్రాజెక్ట్ వస్తుంది, దట్స్ ఫైన్. మరి ఇంకో కంపెనీకి ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా లాసే కదండి. నథింగ్ లైక్ దట్. రన్నర్ అప్ గా నిలబడ్డ కంపెనీ డిజైన్స్ కి పర్టికులర్ రేట్ ఫిక్స్ చేసి వాటిని కొంటాం. ఓకే, గుడ్ థింగ్ సార్. ఎవరో ఓడిపోతామని అప్పుడే ఫిక్స్ అయ్యారనుకుంటా. ముందు జాగ్రత్త పడుతున్నారు. ఎక్స్క్యూజ్ మీ మేడం, దీన్ని ముందు జాగ్రత్త అన్నారు, ముందు చూపు అంటారు. ఏదైనా పని చేసే ముందు ప్లస్లు మైనస్లు అన్నీ ఆలోచించడమే బిజినెస్ స్ట్రాటజీ. మేడం, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు, మరి మీ ఒపీనియన్ ఏంటి? ఇంత దూరం వచ్చాక నేను మాత్రం ఎందుకు తగ్గుతాను? ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఓకే, అయితే కమింగ్ సండే మనం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకోవచ్చా? మీకు అరేంజ్మెంట్స్కి టైం సరిపోతుందా? ఆల్మోస్ట్ 3 days చాలు సార్, చాలా ఎక్కువ. మీకు? మాకు ఓకే సార్. ఓకే, ఫైన్. ఆల్ ది బెస్ట్ టు బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. ఒరే ఢిల్లీ, అరే ఇందాక నుంచి చూస్తున్నాను కాలుగాలి పిల్ల తిరుగుతున్నావేంట్రా? ఆకలేస్తుందండి. మధ్యాహ్నం ముద్దపప్పు వేసుకుని పందికొక్కలా తిన్నావు కదా, ఇంకేం ఆకలి? ఏంటండి మీరు నాకు తీసి పెడుతున్నారా? రేపటి నుంచి మీ ముందు తిన్నంటే తిన్నా అంతే. అయినా నువ్వు ఎందుకు తిరుగుతున్నావు నాకు తెలుసులే. ఎందుకురా? అన్నయ్య వాళ్ళ డిజైన్స్ ఓకే అయిపోతాయి కదా, స్వీట్ బాక్స్ పట్టుకొస్తారని వెయిట్ చేస్తున్నాడు నాన్న. తెలిసిపోయిందా బాబు? అది లారెన్స్ డైలాగు. తెలిసిపోయిందా? హా, ఇది ఢిల్లీ డైలాగు. వారిని తిండి పిచ్చి తగలయ్యా. ఒరేయ్, తిండికి 100% న్యాయం చేస్తావు కదా, కానీ పనికి మాత్రం 50-50. అయ్యగారు 50-50 అంటే తేడాలండి. ఒరే, పనిలో లేరా? అంటే పని పాట లేకుండా ఖాళీగా తింటున్నానేగా మీ ఉద్దేశం? నేను హట్ అయ్యాను. అదిగో అన్నయ్య వాళ్ళు వస్తున్నారు. ఏరి ఎక్కడా? మీ ఊర్లో ఇలా అలుగుతారా? నేను స్వీట్ కోసం రాలేదండి, ఎండన పడి వస్తారు కదా, మంచి నీళ్ళు ఇద్దామని వచ్చాను. సర్లేరా, పిల్లలు వస్తున్నారు, కాసేపు పక్కెళ్ళు. మీకు బొత్తిగా టైమింగ్ తెలీదండి. 5 నిమిషాల గ్యాప్ లోనే రెండోసారి ఏదో అయిపోతానా? రై, గుమ్మాన్ని కట్టిన గుమ్మడికాయలో కూర్చున్నావు వెంట్రా ఎదవా, లే. ముచ్చటగా 3 సార్లు వెదవైపోయావు. అయితే అయ్యాలండి. అసలు వెదో అంటే ఏంటో తెలుసా మీకు? 1000 రకాల ధనంతో వర్ధిల్లు అని. స్వీట్ బాక్స్ తెలియదేంటి అమ్మాయి గారు? రైడిల్లీ, పిన్ని నిద్రపోతుంది, గోల్ చేయకుండా లోపలికి వెళ్ళు. ఏంట్రా ఇద్దరు డల్గా ఉన్నారు? ప్రాజెక్టు అదేం లేదు నాన్న, డిజైన్స్ ఇద్దరివి ఓకే అయ్యాయి, అందుకే వాటిని మోడల్స్తో ట్రై చేశాక ఫైనల్ డెసిషన్ అన్నారు. మంచిదే కదరా. అరే, మీ వర్క్ ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది కదా. ఏరా, బడ్జెట్ ప్రాబ్లమా? చచా, అదేం లేదు మామయ్య. స్టిచ్ చేయించాలంటే వాటి కోసం మెటీరియల్స్, టైలర్స్ ఇప్పటికిప్పుడు అరేంజ్ చేసుకోవడం కష్టం కదా, అదే ఆలోచిస్తున్నాం. అంతే కదా బాలు? అంతే అంతే. ఓ అదా, మీరు చూడని మోడలింగ్ ప్రపంచం కాదు కదమ్మా. ఎక్కడో చోట ఏదో ఒక సోర్సెస్ ఖచ్చితంగా దొరుకుతుంది. టెన్షన్ పడకండి. సరే మామయ్య, వెళ్ళి ఫ్రెష్ అవ్వండిరా. అలాగే నాన్న. చెప్పండి మేడం, ఎంత అర్జెంటుగా రమ్మన్నారేంటి? ఆ వివరాలన్నీ నేను తర్వాత చెప్తాలే కానీ ముందు మేడం చెప్పేది వినండి. చెప్పండి మేడం. మీరేం చేస్తారో నాకు తెలీదు. రేపు ఉదయానికంతా నాకు ఈ సిటీలోనే బెస్ట్ బొటిక్స్లో ఉన్న టైలర్స్ కావాలి. వాళ్ళు మన డిజైన్స్ని అంతే అందంగా కుట్టగలగాలి. అంతకు మించి ఉన్నా పర్వాలేదు కానీ అంచనాలు మాత్రం తగ్గకూడదు. మేడం, మీరు రీఓపెన్ చేయించిన మా షాప్లో టైలర్స్ చాలా బాగా కుడతారు, పెద్దగా సమయం కూడా తీసుకోరు. చూడు రేష్మా, టాలెంట్ అనేది ఇన్బిల్ట్ ఉండాలి. కలిసి పనిచేస్తేనో క్లాసులు తీసుకుంటేనో రాదు. నీతో పని చేశారని వాళ్ళంతా నీలాగే ఉంటారనుకోకు. దే ఆర్ నాట్ అప్ టు మై మార్క్. మేడం, మీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది.
మీకు కావాల్సిన క్వాలిటీస్తో ఉన్న క్యాండిడేట్స్ని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను. వస్తాను మేడం. రేష్మా, గో టు యువర్ వర్క్. ఓకే మేడం. విసు, ఎస్ మేడం. వెళ్ళి స్టాఫ్ మీటింగ్ అరేంజ్ చేయి. ఈ 3 days ఎంప్లాయీస్ అందరూ టైం వైపు కూడా చూడకూడదు. గో. ఓకే మేడం. సో ఇవి మనకు కావాల్సిన మెయిన్ శారీస్. ఫస్ట్ మెటీరియల్స్ అండ్ టైలర్స్ గురించి ఎంక్వైరీ చేద్దాం. నేను మెటీరియల్ గురించి ఎంక్వైరీ చేస్తాను, నువ్వు టైలర్స్ గురించి ఎంక్వైరీ చేయి. ఓకే. రేపు ఉదయం 2 టైలర్స్ వస్తారంట. మనకు సింక్ అవుతారో లేదో చూసి సెలెక్ట్ చేసుకుందాం. ఓకే. మెటీరియల్ గురించి కూడా కనుక్కున్నాను బాలు. పెయిడ్ డిజైన్స్కి కావాల్సిన మెటీరియల్ చాలా కాస్ట్లీగా ఉంది. మన డిజైన్స్ అన్నిటికీ మెటీరియల్ బై చేయాలంటే కొంచెం బర్డెన్ అయ్యేలాగా ఉంది. వేరే మెటీరియల్తో ట్రై చేయలేమా? చేయొచ్చు, బట్ పిండి కొద్దే రొట్టె అన్నట్టుగానే ఉంటుంది. ఈ డిజైన్స్కి చీప్ మెటీరియల్ అయితే మిషన్ స్టిచ్చింగ్కి సపోర్ట్ చేయవనుకుంటా. అయితే అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. 100% ఎలా బాగుంటుంది అనిపిస్తే అలానే ఆ మెటీరియల్తోనే చేద్దాం. మరి బడ్జెట్? ఆ సంగతి నాకు వదిలేసే, ఏదో ఒకటి అరేంజ్ చేస్తాను. కానీ ఆ మెటీరియల్ ఓన్లీ ఆన్లైన్లోనే ఆర్డర్ చేయాలి. మనకి డోర్ డెలివరీ కావాలంటే ఎక్స్ట్రా పేమెంట్ అవుతుంది. క్యాష్ ఆన్ డెలివరీ ఉందా? ఆహా, లేదు. పేర్ డిజైన్కి రేపు ఆర్డర్ చేద్దాంలే. రిమైనింగ్ వాటికి మెటీరియల్ రేపు ఆఫ్టర్నూన్కి అంతా తెప్పిద్దాం. సరే. ఏ వరుణ్, నువ్వు తీసుకొస్తున్నావేంటి? ఢిల్లీ ఏమయ్యాడు? నానమ్మ చేతిలో బలైపోయాడు. అసలు ఏం చేశాడ్రా? బామ్మ గదిలో 2 బల్లులు కనిపించాయంట. అంతే, దగ్గరుండి మరి ఢిల్లీ చేత వేటాడిస్తుంది. మీ ఇద్దరు సరిగ్గా భోంచలేదని నాతో పంపించింది. థ్యాంక్ యూ వరుణ్. బల్లి దొరకలేదని నానమ్మ ఢిల్లీ నడ్డి విరగ్గొట్టినట్టుంది. వెళ్ళి ఢిల్లీని ఒక ఆట ఆడుకుంటా. ఇద్దరు టామ్ అండ్ జెర్రీ కంటే దారుణంగా తయారయ్యారు. వన్స్ అపాన్ ఏ టైం మనం కూడా అంతే కదా. మనం వాటి అప్డేటెడ్ వెర్షన్ 2.0. మరి ఇప్పుడు ఇప్పుడు అన్ని షేరింగ్ వెర్షన్ 2020. చియర్స్. ఇవైతే నేను కొట్టలేనండి, నా వల్ల కాదు. వీళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంటి శైలు? నాకేమంత వర్తబుల్ అనిపించడం లేదు బాలు. ఇంకో 2-3 చూసి ఎవరో ఒకరిని ఫిక్స్ అవుదాం. మన దగ్గర పెద్దగా టైం కూడా లేదు కదా. అలాగే. ఎక్స్క్యూజ్ మీ. ఎవరు కావాలండి? నమస్కారం అండి. నమస్తే. శైలజ గారంటే మీరేనా? అవునండి. మీరు? నా పేరు ఎల్లప్పండి. నన్ను రేష్మా గారు పంపించారు. మీకేదో టైలర్ అవసరం ఉందని పంపించారు. రేష్మానా? రేష్మానా? అవునండి. కూర్చోండి. నేను రేష్మకి కాల్ చేస్తాను. హలో దీదీ, ఎలా ఉన్నారు? బాగున్నాను రేష్మా, నువ్వెలా ఉన్నావు? చల్తా హే దీదీ. ఎల్లప్పొచ్చాడా? ఇప్పుడే వచ్చారు, అందుకే కాల్ చేస్తున్నాను. అతను చాలా మంచి పనోడు దీదీ, నాతో కలిసి పనిచేశాడు. సరే రేష్మా, దీనివల్ల నీకు అక్కడ జాబ్కి ఏం ప్రాబ్లం కాదు కదా? మళ్ళీ మా వల్ల నువ్వు ఇబ్బంది పడకూడదు. మీరెంత మంచోళ్ళు దీదీ. నా వల్ల మీరు ఇబ్బంది పడినా మళ్ళీ నా గురించే ఆలోచిస్తున్నారు. ఏం పర్వాలేదు దీదీ, నన్ను నమ్మండి. ఎల్లప్ప మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాడు. నీ గురించి మాకు తెలుసు రేష్మా. నువ్వు సజెస్ట్ చేస్తున్నావంటే ఖచ్చితంగా తను పనితనం ఉన్నతనే అయి ఉంటాడు.
మీరింకేం ఆలోచించకండి దీది. డిజైన్స్ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు చాలా బాధపడ్డాను. అందుకే నా తృప్తి కోసం చిన్న ఫేవర్ చేశానంతే. ప్లీజ్ దీది ఒప్పుకోండి. సరే రేష్మా, థ్యాంక్ యూ సో మచ్. నీకు తిరిగ్గా ఫోన్ చేస్తాను. శుక్రియా దీది, ఉంటాను. బాయ్. ప్రొసీడ్ అవుదాం బాలు. చూడండి, ఇది మాకు చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. గట్టిగా చెప్పాలంటే ఇప్పుడు ఈ బాధ్యత అంతా మీ పనితనం మీద డిపెండ్ అయి ఉంది. మా దగ్గర ఉన్న డిజైన్స్కి తగ్గట్టు మీరు కుట్టి పెట్టాలి. సరే సార్, నేను 15 సంవత్సరాల నుంచి ఇదే పనిలో ఉన్నాను. మీకు ఎలా కావాలో చెప్తే అలాగే కుట్టి పెడతాను. సరేనండి, మీకు కావాల్సినట్టు చేసి పెడతాను. మెటీరియల్ రాకనే కబురు పెడతాం, వచ్చి పని మొదలు పెడతారు. సరేనండి, ఉంటాను. నమస్కారం. ఒక టాస్క్ కంప్లీట్ అయిపోయింది. అమ్మా. పేర్ డిజైన్ మెటీరియల్స్ కాకుండా మిగిలిన డిజైన్స్కి మెటీరియల్ ఆర్డర్ చేశాను బాలు. మరి అమౌంట్? కాలనీ కిటీ పార్టీ గ్యాంగ్లో మేము చిట్టి వేశాం కదా, ఈసారి చిట్టి నేను తీశాను. అది ఆ మెటీరియల్ వరకు సరిపోయింది. ఈవినింగ్ వరకు డెలివరీ అయిపోతుంది. ఓకే, నువ్వు అది ఫాలో చేస్తుండు, రిమైనింగ్ నేను చూస్తాను. సరే. విసు, ఏంటి అలా చూస్తున్నావు? వీళ్ళందరికీ వెళ్ళి టీ తీసుకురా. వెళ్ళు. టీయా? నేనా మేడం? నువ్వే వెళ్ళు. మేడం మాట నా మాట. ఇక్కడే మర్యాదలన్నీ కానిచ్చేస్తారా? కదలండి కదలండి. శైలు, తీసుకెళ్ళి ఏం కావాలో చూడమ్మా, నేను వెళ్ళి వంట మొదలు పెడతాను. నానమ్మా, అక్కకి ఇష్టమైన వంటలేంటో చెప్తాను, అవి చేసేయ్. బామర్ది, బావని నేను కూడా ఇక్కడే ఉన్నాను. అక్క తిన్నాక మిగిలింది నీకే కదా బాబా.